హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షౌరేస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే చిలకడ దుంప పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతగానో ఇష్టపడే పాయసం అండి. ఇది ఈజీగా మనం ఒక 10 minutesలో చేసేసుకోవచ్చు. మనం దీనికి చిలకడ దుంపని శుభ్రంగా కడిగి తొక్కు తీసేసి కొంచెం తురిమి పక్కన పెట్టుకోవాలండి. దీనికి పాలు, బెల్లం కానీ చక్కెర కానీ మనం యూస్ చేసేసుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న చిలకడ దుంపను అందులో వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం వేపుకోవాలండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మనం కొంచెం సేపు ఒక 5 minutes అలా మగ్గితే సరిపోతుంది. ఇదంతా సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. కొంచెం ఇది అడుగంటుతూ ఉంటుంది, అడుగంటకుండా కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక పక్కన బౌల్లో పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపి పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. మళ్ళీ ఫ్రెష్ కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం గిన్నె మాడకుండా కొంచెం వాటర్ వేసేసి తర్వాత 1/2 లీటర్ పాలు పోసాను. పాలు ఒక పొంగు రాగానే మనం వేయించి పెట్టుకున్న చిలకడ దుంపని అందులో యాడ్ చేసేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గేంత వరకు, కొంచెం అందులో పాలల్లో ఉడికేంత వరకు కొంచెం మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 minutes తర్వాత ఒకసారి కలిపి అందులో మనకు కావాల్సినంత షుగర్, నేనైతే ఒక పెద్ద 2 cups ఒక 1/2 cup అయితే షుగర్ యాడ్ చేశాను. నేను కొంచెం బెల్లం కూడా లాస్ట్లో యాడ్ చేశాను. టేస్ట్ బాగుంటుంది. బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ కరిగేలా ఒకసారి కలుపుకొని మరో 5 minutes మూత పెట్టేసి ఉంచితే సరిపోతుందండి. ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసేసి షుగర్ సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం, నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం అయితే బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు టోటల్ బెల్లం పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే టోటల్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి కలిపి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంకా చూసారుగా, ఎంతో ఈజీగా చిలకడ దుంప పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.